Next question, 13th one. As observed from the top of a 75 meters high lighthouse, from the sea level, the angles of depression of two ships are 30 degrees and 45 degrees. If one ship is exactly behind the other on the same side of the lighthouse, find the distance between the two ships. Lighthouse ఎక్కడ ఉంటుందమ్మా? బ్యాంక్లో ఉంటుంది కదా, బ్యాంక్ దగ్గర ఉంటుంది కదా. ఆ బ్యాంక్ ఎక్కడ ఉంటుంది? సో ఒక సీ ఉంది, ఓకేనా. సో దిస్ ఈజ్ ద లైట్ హౌస్. సపోజ్ దిస్ ఈజ్ సి, ఓకేనా. దిస్ ఈజ్ లైట్ హౌస్ అండ్ దిస్ ఈజ్ సి. సో ఇక్కడ ఏంటి, టూ షిప్స్ వస్తున్నాయంట, అదేనా దాని మీనింగ్. యాజ్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ 75 meters హై లైట్ హౌస్. ఎక్కడ? సో దిస్ ఈజ్ 75 meters లైట్ హౌస్. ఫ్రమ్ ద సీ లెవెల్ ద యాంగిల్స్ ఆఫ్ డిప్రెషన్. యాంగిల్స్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏమి? పైనుంచి కిందికి చూడాలి, అదే కదా. అంటే ఏంటి, లైట్ హౌస్ నుంచి ఇక్కడ సీలో అంటే ఏమి, అక్కడ వచ్చే ఏం చూస్తాడు? డిప్రెషన్ ఆఫ్ టూ షిప్స్, ఆ షిప్స్ని చూస్తాడు. యాంగిల్స్ ఏంటి? 30 degrees అండ్ అండర్ వన్ ఈజ్ 45 degrees. టూ షిప్స్ ఉన్నాయి కదా. సపోజ్ వన్ షిప్స్ ఈజ్ ఇది హియర్ అండ్ అనదర్ వన్ ఈజ్ హియర్. సపోజ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్స్ కావాలి. సో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ వన్ ఏంటి, యాంగిల్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా? సో 30 degrees తక్కువ, 45 degrees ఎక్కువ. ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, లైట్ హౌస్కి దగ్గర ఉంటుంది. ఎక్కువ ఉంటే ఏమవుతుంది, యాంగిల్ అనేది తక్కువ ఉంటే లైట్ హౌస్కి ఏమవుతుంది, దూరం ఉంటుంది, ఓకేనా. యాంగిల్ ఎక్కువ ఉంటే లైట్ హౌస్కి దగ్గర, యాంగిల్ తక్కువ ఉంటే లైట్ హౌస్కి దూరం ఉంటుంది, ఓకేనా. రైట్. ఇప్పుడు చూడండి, ఇది ఏమవుతుంది అప్పుడు మనకు, ఏ యాంగిల్ ఏంటి, దిస్ ఈజ్ 30 degrees అండ్ దిస్ వన్ ఈజ్ 30 degrees. మరి వాట్ అబౌట్ దిస్? దిస్ ఈజ్ 45 degrees. సో దిస్ ఈజ్ 45 degrees. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఇలా తీసుకుంటాం. ఇఫ్ వన్ షిప్ ఈజ్ ఎగ్జాక్ట్లీ బిహైండ్ ద అదర్, అంతేనా. ఇక్కడ బోట్ 1 అనుకోండి, ఇక్కడ బోట్ 2, లేకపోతే షిప్ 1 షిప్ 2, ఇవి రెండు ఎక్కడ ఉన్నాయి, ఎగ్జాక్ట్లీ బిహైండ్ ద అదర్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద లైట్ హౌస్, అంతే కదా. లైట్ హౌస్ ఇటు సైడ్ లేదు కదా, సేమ్ సైడ్ అంటే ఒకే సైడ్. రైట్. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ షిప్స్. వీటి డిస్టెన్స్ కావాలి. సో సపోజ్ దిస్ ఈజ్ ఏ, బి, డిస్టెన్స్ కావాలి. దిస్ ఈజ్ సి అండ్ దిస్ ఈజ్ డి. ఏబిసిడి, దిస్ ఈజ్ రైట్ యాంగిల్ అంటే సి అనమాట, ఓకే. రైట్. ఇంకేమి ఇచ్చాడు రాలేదు. ఏ అండ్ బి ఆర్ షిప్స్. ఇంకా ఏంటి మా ఏమి ఇచ్చాడు, సిడి ఈజ్ ఏ లైట్ హౌస్. సిడి ఈజ్ ఏ లైట్ హౌస్. లైట్ హౌస్. సిడి ఈక్వల్స్ టు 7 meters. 7 meters is 75 meters. What is that? 75 meters. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు మా, యాంగిల్స్ కదా. ఇంకా సపోజ్ దీన్ని ఎక్స్ అనుకోండి కావాలంటే ఏమొస్తుంది, ఏబి ఈక్వల్స్ టు వై. ఏబి ఈక్వల్స్ టు వై. నెక్స్ట్ బీసీ ఈక్వల్స్ టు ఎక్స్ మీటర్స్. వై మీటర్స్, ఎక్స్ మీటర్స్. నెక్స్ట్ వాట్ ఈస్ ఏసీ? ఏసీ ఈక్వల్స్ టు ఏబి ప్లస్ బీసీ. AB plus BC. So this is Y plus this is X. AC equals to Y plus X meters. అంతే కదా. రైట్. ఇది తెలుసు. ఐ మీన్ దిస్ ఈజ్ ఆపోజిట్ అండ్ దిస్ ఈజ్ అడ్జసెంట్. యాంగిల్స్. యాంగిల్ DAC. DAC equals to 30 degrees. And angle DBC. DBC. Angle DBC equals to 45 degrees. Okay, right. But triangles. In triangle, ఏంటిమ్మా, DAC. సేమ్ ఇవే రాసేస్తా. ట్రయాంగిల్ DAC
another one in triangle, remember DBC, DBC. Okay, right. What is that? Angle, opposite and adjacent. ఏమవుతున్నప్పుడు tan. What is the relation between opposite and adjacent? Tan కదా. So tan 30 degrees equals to, what is the tan 30 అంటే opposite అంటే 75 అంటే CD. CD by CB or AC adjacent. Tan 30 1 by root 3 equals to CD 75 meters by AC x plus y. X plus y. Cross multiplication. X plus y equals to, what is that one? X plus y equals to 75 root 3. 75 root 3. Okay. Y equals to, what x equals to, this one? Okay. X equals to, ఏదైనా తీసుకొచ్చి మీ ఇష్టం. X equals to 75 root 3 minus y. So this is equation 1. Next triangle ఏంటి? DBC. DBC. This is a tan 45. Tan 45 equals to ఏంటిమా? CD by BC. CD by BC. Tan 45 అంటే 1. CD అంటే 75 by BC x. Cross multiply x into 1, x equals to 75 meters. So this is equation 2. Equation 1 equals to equation 2 అంతే కదా. ఇవి రెండు తీసుకుంటే ఏమొస్తుంది మనకు? ఈక్వేషన్ 1 equals to equation 2. What is equation 1? This is x and this is also x. LHS are equal. Then RHS also equal. ఏమొస్తుంది చెప్పండి మరి ఇప్పుడు? 75 root 3 minus y equals to 75. ఈ y ని సైడ్ తీసుకురండి, ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఈ ప్లస్ 75 కమ్ టు LHS సైడ్, దట్ ఈస్ ప్లస్ 75. ఓకే, రైట్. ఇప్పుడు ఏంటి మనకు? దట్ ఈక్వల్స్ టు 75 ఈజ్ కామన్. root 3 plus 1 equals to y. So y equals to 75 into root 3 plus 1. What is that? This is the y. Y means this is the AB distance. AB ante, what is AB? AB ante distance between the two ships. Therefore distance between the two ships equals to 75 into root 3 plus 1 meters. 75 into root 3 plus 1 meters. That is the 30th. Next question.